మై లవ్లీ హబ్బీ. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ముందు వీడియోలో తెలుసుకున్నట్టయితే రుద్ర తన చెయ్యి పట్టుకొని ఆపేయడంతో భయంగా ఇంకా కంగారు కూడిన గొంతుతో అంటుంది, ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది సాన్వి, నిన్ను నా సొంతం చేసుకోవడానికి ఇక్కడికి తీసుకువచ్చాను. మన ఈ కలయికతో నువ్వు శాశ్వతంగా నా సొంతం అయితే నేను ఆ నిరుపం మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తాను అని అంటూ సాన్వి చేతి మీద ఇంకా పట్టు బిగిస్తూ అడుగుతాడు. ఆ మాటలకి సాన్వికి గుండె ఒక్కసారిగా ఆగినంత పని అవుతుంటే రుద్ర వైపు కంగారుగా చూస్తూ, ఏమంటున్నావు రుద్ర? నాకు ఆల్రెడీ పెళ్ళయింది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? వదులు నా చేతిని అని ఒక్కసారిగా రుద్ర చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ భయంగా అంటుంది సాన్వి. తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం, వినండి. మై లవ్లీ హబ్బీ ఎపిసోడ్ నెంబర్ 59. నాకు ఆల్రెడీ పెళ్ళయింది రుద్ర, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? వదులు నా చేతిని అని రుద్ర చేతి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ భయంగా అంటుంది. కానీ రుద్ర అంతకంతకు తన్ని పట్టుకొని బిగుస్తూ ఉంటే సాన్వి ఆ నొప్పిని భరించలేక, రుద్ర లీవ్, నువ్వు నాతో ఇలా బిహేవ్ చేస్తావని కానీ నా నిరుపంకి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. మర్యాదగా నన్ను వదిలే, అది నీకే మంచిది అని రుద్రాని వెనక్కి గెంటాలని చూస్తూ అలా నిరుపం మీద అంత నమ్మకంతో మాట్లాడడం చూసిన రుద్ర కోపంగా సాన్వి బుగ్గలి ఒత్తి పట్టుకుంటూ, ఆ నిరుపం ఇక్కడికి వచ్చి నిన్ను కాపాడేలోపే నేను చేయాలి అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతాను. నువ్వు ఒకసారి ఈ రుద్ర సొంతమైన తర్వాత ఆ నిరుపం నన్నేం చేయలేడు అని కోపంగా అంటాడు రుద్ర సాన్వితో. అప్పుడు దానికి సాన్వి గట్టిగా రుద్ర చెంపని చెల్లుమనిపిస్తుంది. అది చూసిన రుద్ర తన చెంప మీద చేతిని ఉంచి సాన్వి వైపు కోపంగా చూస్తూ, అప్పటి వరకు నీకు నచ్చచెప్పి నిన్ను నా సొంతం చేసుకోవాలి అని అనుకున్నాను, కానీ ఇప్పుడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నా సొంతం చేసుకుంటాను అంటూ సాన్వి ఫేస్ని 2 చేతులతో ఒక్కసారిగా పట్టుకొని సాన్విని ముద్దు పెట్టుకోవడానికి అదే పనిగా ట్రై చేస్తూ ఉంటాడు రుద్ర. రుద్ర అలా బలవంతం చేయడం చూసిన సాన్వి తన కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తుంటే రుద్ర నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ, వదులు నన్ను అని రుద్రాని కొడుతూ రుద్ర నుండి విడిపించుకోవాలని చూస్తూ ఉంటుంది సాన్వి. కానీ రుద్ర తనని ఇంకా బలవంతంగా బెడ్ మీదకి తోసేసి రుద్ర తన మీద పడిపోవడం చూసిన సాన్వి రుద్రాని వెనక్కి తోస్తూ, ప్లీజ్ రుద్ర వదులు నన్ను అని భయంగా అంటుంది. కానీ రుద్ర తనని తాకడంతో సాన్వి అదంతా భరించలేనట్టుగా రుద్ర నుండి విడిపించుకోవాలని చూస్తూ పక్కనే తన చేతికి తగిలిన గ్లాస్ వాటర్ బాటిల్ తీసుకొని గట్టిగా రుద్ర తల మీద కొడుతుంది. దానితో రుద్ర తల నుండి ఒక్కసారిగా రక్తం వస్తుంది. దానితో రుద్ర తల పట్టుకుంటూ సాన్వి మీద నుండి పైకి లేస్తాడు. అదే కరెక్ట్ టైం అని అనుకున్న సాన్వి స్పీడ్గా బెడ్ మీద నుండి లేచి ఆ గది నుండి బయటకు వెళ్తూ స్పీడ్గా బయటకు పరిగెడుతుంది. అది చూసిన రుద్ర కోపంగా పైకి లేచి, సాన్వి మర్యాదగా నాకు లొంగిపో, నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ అని గట్టిగా అరుస్తాడు రుద్ర. కానీ సాన్వి
రుద్ర నుండి ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుంటూ స్పీడ్గా మెట్లు దిగుతూ మెయిన్ రోడ్డు వైపుగా పరిగెడుతుంది సాన్వి. అది చూసిన రుద్ర, సాన్వి, నా నుండి తప్పించుకోవడం ఇంపాసిబుల్, నీకు అనవసరంగా నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకు అని అంటాడు. ఆ మాటలకి సాన్వి ఇంకా ఎక్కువగా భయపడుతూ, నిరుపం, ఎక్కడ ఉన్నావు? నాకు ప్రాబ్లం వస్తే వెంటనే నా కోసం వచ్చేస్తాను అని అన్నావు కదా, ప్లీజ్ నిరుపం, కమ్ ఫాస్ట్. ఈ పాటికే నేను ప్రమాదంలో ఉన్నాను అని నీకు అర్థమయ్యే ఉంటుంది. త్వరగా రా నిరుపం. నీ కన్నమ్మకి చాలా అంటే చాలా భయం వేస్తుంది. తను ఇదంతా భరించలేకపోతుంది అని అక్కడ లేని నిరుపంకి తన మనసులోనే చెప్పుకుంటూ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది సాన్వి. కానీ అది తన వల్ల కాకపోవడంతో, ఎవరైనా ఉన్నారా, ప్లీజ్ హెల్ప్ అని డోర్ మీద కంగారుగా కొడుతూ ఉంటుంది. రుద్ర దానికి దగ్గరగా వస్తూ ఉండడంతో అప్పుడే డోర్ ఓపెన్ అవ్వడంతో స్పీడ్గా బయటకు పరిగెడుతుంది. కానీ బయట దాదాపు ఒక 30 మంది పైగానే గన్స్ ఇంకా కత్తులు పట్టుకొని ఉండడంతో తన అడుగులు అక్కడే ఆపేసి భయంగా వెనక్కి తిరిగి రుద్ర వైపు చూస్తుంది. అక్కడ రుద్ర నవ్వుతూ, చెప్పా కదా సాన్వి, నువ్వు నా నుండి తప్పించుకోలేవని. ఇంకా చిన్నపిల్లల అటు ఇటు పరిగెత్తడం ఆపి నాతో పాటు వచ్చే, ఈ రాత్రికి నీకు స్వర్గం చూపిస్తా అని అంటాడు రుద్ర సాన్వితో. ఆ మాటలకి సాన్వి అసహ్యంగా రుద్ర వైపు చూస్తూ, ఛీ, అసలు ఒక పెళ్ళైన అమ్మాయితో అలా ఎలా మాట్లాడుతున్నావు? నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను ఇలా తీసుకురావడం కాదు, నా భర్త నా నిరుపం ఉన్నప్పుడు నన్ను ముట్టుకొని చూడు, నిన్ను అప్పుడు అక్కడికక్కడే చంపేస్తాడు అని కోపంగా ఇంకా అసహ్యంగా రుద్ర వైపు చూస్తూ అంటుంది. దానికి రుద్ర కోపంగా తన మీదకి వస్తుంటే అసలు తనకి తప్పించుకునే అవకాశం లేకపోవడంతో, ప్లీజ్ రుద్ర, నిన్ను నిజంగా నా ఫ్రెండ్ అని అనుకున్నాను, ప్లీజ్ ఇలా చేయకు, వదిలే నన్ను అని భయంగా అంటుంది సాన్వి రుద్రతో. కానీ రుద్ర తన చేతిని పట్టుకొని బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్తుంటే ఎలా రుద్ర నుండి తప్పించుకోవాలో తెలియక వాళ్ళు లోపలికి వెళ్ళగానే క్లోజ్ అయిపోతున్న డోర్స్ వైపు చూస్తూ, లీవ్ మీ రుద్ర అని అరుస్తూ రుద్రాని కొడుతూ ఉంటుంది. కానీ రుద్ర తనకి ఎక్కువ టైం లేదు అనుకుంటూ సాన్విని సోఫా మీదకి తోసేస్తాడు. మరోవైపు సాన్వి కోసం బయలుదేరిన నిరుపం ఎంతకీ సాన్వి ఆచూకీ ఎంతకీ తెలియకపోవడంతో, ఎక్కడ ఉన్నావు కన్నమ్మా? అసలు నేను ఎలా ఈ విషయం ఇంత నెగ్లెక్ట్గా ఉన్నాను? నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు అని తెలుస్తుంది, కానీ నీ ఆచూకీ ఎందుకు నాకు తెలియట్లా? ఈరోజు అసలే పౌర్ణమి అవ్వడం వల్ల పూర్తి స్థాయిలో నా శక్తులు కూడా పనిచేయడం లేదు అని అనుకుంటూ గట్టిగా 2 కళ్ళని మూసుకుంటాడు నిరుపం. అప్పుడే సాన్వి మాటలు తమ మనసుకు చేరుతున్నట్లుగా అనిపించడంతో, ఇక్కడే ఎక్కడో ఉంది నా కన్నమ్మ అని అనుకుంటూ చుట్టూ చూస్తూ సాన్వి నుండి వచ్చే స్పెషల్ ఫ్రేగ్రెన్స్ తన మనసుకు తెలుస్తుంటే స్పీడ్గా నేల మీదకి దిగి తన మనసు దారి చెప్తుంటే అటువైపు వేగంగా పరిగెడతాడు. కొంత దూరంలో తనకి ఒక పాత బంగ్లా కనిపించడంతో తన కన్నమ్మ అక్కడే ఉంది అనుకుంటూ స్పీడ్గా అక్కడికి వెళ్తాడు నిరుపం. తను వెళ్ళేసరికి ఆ బంగ్లా చుట్టూ చాలామంది మనుషులు ఉండడంతో సాన్వి అక్కడే ఉంది అని కన్ఫర్మ్ అవ్వడంతో కోపంగా అడుగులను ముందుకు వేస్తాడు. అక్కడ నిరుపం రావడం చూసిన వాళ్ళందరూ నిరుపం మీద అటాక్ చేయబోతారు. వేస్తున్న ఒక్క అడుగుకే నిరుపం నుండి వస్తున్న నిప్పు సెగలకి ఒక్కొక్క మనిషి బూడిద అయిపోతూ ఉండడంతో అందరి భయంగా పారిపోవాలని చూస్తున్నారు. కానీ నిరుపం ఒక్కరికి కూడా ఆ అవకాశం ఇవ్వకుండా అందరినీ
అక్కడికక్కడే కోపంగా బూడిద చేసేస్తూ ఆ తలుపుని గట్టిగా ఒక్క తన్ను తంతాడు. మరోవైపు రుద్ర అలా తనని సోఫా మీదకి తోయడంతో సాన్వి కంగారుగా పైకి లేస్తూ అక్కడే ఉన్న నైఫ్ని తీసుకొని, మర్యాదగా నాకు దూరంగా ఉండు రుద్ర, లేదంటే నేనేం చేస్తానో నీకే తెలియదు అని కోపంగా అరుస్తుంది సాన్వి రుద్ర మీద. ఆ మాటలకి రుద్ర నవ్వుతూ, నిజంగా నువ్వు నన్ను ఏదైనా చేయగలవు అనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు అని సాన్వి వైపు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ అంటాడు. దానికి సాన్వి భయంగా ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ, నాకు తెలుసు నిన్ను నేనేం చేయలేను అని, కానీ నేను మాత్రం నీకు సొంతం కాను. ఈ సాన్వికి ఎప్పటికీ నిరుపం మాత్రమే సొంతం, నిరుపంకి మాత్రమే అంటూ ఆ కత్తిని గొంతు మీద పెట్టుకుంటుంది సాన్వి. అది చూసిన రుద్ర కంగారుగా, సాన్వి సాన్వి ఏం చేస్తున్నావు, కత్తి వదులు అని ముందుకు వస్తూ అంటాడు రుద్ర. అది చూసిన సాన్వి, సారీ నిరుపం అని మనసులోనే చెప్పుకుంటూ కత్తితో బలంగా తన గొంతు మీద అదుముకుంటుంది సాన్వి. కానీ తన చెయ్యి ఒక్క ఇంచు కూడా కదలకపోవడంతో అప్పటికే తన శరీరానికి చాలా వేడిగా ఏదో తగులుతుంటే కళ్ళు తెరిచి చూస్తుంది. అప్పటికే ఆ ఇల్లంతా మంటలు అంటుకోవడం చేసిన సాన్వి తన చెయ్యిని ఎవరో పెట్టుకోకపోయినా అది అసలు ఎందుకు కదలడం లేదో అర్థం కాక చేతిని కదపడానికి చూస్తూ, ఇంత హఠాత్తుగా అక్కడ మంటలు ఎలా అంటుకున్నాయో అర్థం కాక అక్కడే నిలబడి ఉన్న రుద్ర వైపు చూస్తూ భయంగా చూస్తూ, అసలు ఎవరు నువ్వు, ఇక్కడ ఏం జరుగుతుంది, నా చెయ్యి ఎందుకు కదలడం లేదు అని భయంగా వెనక్కి అడుగులు వేస్తూ అంటుంది. కానీ రుద్రకి నిరుపం అక్కడికి వచ్చాడు అని అర్థమవుతుంటే ఎలా అయినా నిరుపంని ఆపాలి అని అనుకుంటూ అక్కడ అంతా పొగ వచ్చేటట్టు అప్పటికే మెయిన్ డోర్ దగ్గరికి వచ్చిన నిరుపంకి తన కన్నమ్మ అలా గొంతు మీద కత్తి పెట్టుకొని కనిపించడంతో ఒక్కసారిగా తన గుండె ఆగినంత పని అవుతుంది. దానితో స్పీడ్గా సాన్వి చేతిని కదలనివ్వకుండా చేస్తూ సాన్వి వైపు వేగంగా అడుగులు వేస్తాడు. కానీ సడన్గా తన కళ్ళ ముందు పొగ ఏర్పడడంతో ఆ పొగ తన ఒళ్ళో ఏర్పడిన మంటల నుండి కాకుండా అక్కడ ఇంకేదో తెలియని శక్తి నుండి వస్తుందని అర్థమవుతుంటే ఆ పొగలో నుండి చుట్టూ చూస్తాడు. కానీ తనకి తన కన్నమ్మ కనిపించకపోవడంతో కళ్ళు రెండు మూసుకొని, కన్నమ్మా అని గట్టిగా పిలుస్తాడు నిరుపం. ఆ క్షణం అప్పటి వరకు భయంగా వెనక్కి అడుగులు వేస్తున్న సాన్వి చెవులకి ఒక్కసారిగా నిరుపం గొంతు కన్నమ్మా కన్నమ్మా అని వినపడ్డంతో నిరుపం అని అంటూ చుట్టూ చూస్తుంది. కానీ అక్కడంతా పొగ మాత్రమే ఉండడంతో చేతిలోని కత్తిని కింద పడేసి నిరుపం అని గట్టిగా అరవబోతుంది సాన్వి. కానీ అంతలోనే రుద్ర తన నోటిని గట్టిగా మూయడంతో రుద్ర చేతిని విడిపించుకోవడానికి గింజుకుంటూ ఉంటుంది. కానీ రుద్ర తనని అక్కడి నుండి లాక్కెళ్ళిపోవడంతో చూసి నిరుపం అని మనసులోనే పిలుస్తూ రుద్ర నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సాన్విని బలవంతంగా మెట్లపైకి లాక్కొని వెళ్తున్న రుద్ర ఒక్కసారిగా తను వేస్తున్న అడుగులు ఆపేస్తూ తన ఎదురుగా చుట్టూ అగ్నిజ్వాలలు ఇంకా పొగ మధ్యలో మండే అగ్నిగోళంలా ఎర్రటి చింతనిప్పు లాంటి కళ్ళతో తన వైపే చూస్తున్న నిరుపంని భయంగా చూస్తూ ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఇంతకీ నిరుపం సాన్విని కాపాడగలడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో.